నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నా ముందు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. ఆమె గురించి చెప్పాలంటే షీజ్ అన్ యాక్ట్రెస్, యాంకర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. యాక్ట్రెస్ గా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు అండ్ యాంకర్ గా తన స్పాంటేనిటీతో ఎన్నో లైవ్ ఈవెంట్స్ ని కండక్ట్ చేశారు అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో క్యారెక్టర్స్ కి ప్రాణం పోశారు. టాలెంట్ అండ్ కాన్ఫిడెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సునీత గారిని వెల్కమ్ చేసేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ రా, హలో. వెల్కమ్ టు అవర్ స్టూడియో మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఈ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చూస్తుంటాను మంచి యాక్టర్స్ వాళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, ఎలా పైకి వచ్చారు, వీటన్నిటి గురించి బాగా చెప్తున్నారు. ఐ లవ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ మ్యామ్. సో వెళ్దాం. ఓకే మ్యామ్. మ్యామ్ ఫస్ట్లీ ఎలా స్టార్ట్ అయింది మ్యామ్ మీ జర్నీ? ఫస్ట్ నా జర్నీ అని అంటే యాక్చువల్లీ నేను ఉండేది వైజాగ్ లో అనమాట. అంటే మా అత్తగారు వాళ్ళది వైజాగ్. మాది అటు సైడ్. ఓ సూపర్. వైజాగ్ లో నేను ఒక్క సాఫ్ట్వేర్ అంటే మా టెలికాలర్ గా అట్లా స్టార్ట్ చేసిన లైఫ్ ని నేను నా వాయిస్ బాగుందని డబ్బింగ్ కి పిలిచారనమాట. సో డబ్బింగ్ కి పిలిచినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓకే డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ అమౌంట్ రావాలి కదా అనేసి నేను ఒక ఛానల్ కి వెళ్ళడం జరిగింది అనమాట. అది కూడా లోకల్ ఛానల్, SDV శ్రీదేవి సిస్టమ్, మాస్టర్ మీడియా సిస్టమ్ అని వైజాగ్ లో ఉంటుంది. సో ఆ ఛానల్ కి నేను నా పేమెంట్ కోసం వెళ్ళాను, ఇది డబ్బింగ్ పేమెంట్ తీసుకోవడానికి. అక్కడ ఏం చేశారు, ఆ రోజు సడన్ గా ఆయన మెయిన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు అని, మేబీ చూస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆయన ఏం చేశారు, అమ్మ మీ చెక్ రావడానికి కొంచెం టైం పట్టుద్ది, వెయిట్ చేయండి అన్నారు. ఓకే వెయిట్ చేస్తున్నాను. ఇలా సడన్ గా లైవ్ యాంకర్, న్యూస్ యాంకర్ ఎవరో రాలేదంట. మేడం ఒక ఇంటర్వ్యూ ఉంది, మీ వాయిస్ బాగుంది, అట్లాగే నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అవి ఫాలో అవుతూ ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటారా అన్నారు. నేను షాక్, నాకు అసలు ఫీల్డే తెలీదు. నేను జనరల్గా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ అప్పుడే నా కెరియర్ స్టార్ట్ చేస్తున్న టైం అది. సో నేను చేయలేనని చెప్పేసా డైరెక్ట్గా, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇదంతా మనతో కాదు అనేసి. అంటే ఎవరికైనా ఫస్ట్ క్యాంప్ ఫీల్ ఉంటుంది కదా, సో దట్ నాకు కూడా అదే ఉందన్నమాట. నేను అస్సలు వద్దంటే వద్దనంటే, లేదండి 2 పాయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది, జస్ట్ మేము క్వశ్చన్స్ కనీసం మేము ముందే చెప్పేస్తాము, అట్లీస్ట్ మీరు అడగండి, పోనీ అదన్నా చేయండి అని అంటే, అది లైవ్ అని కూడా నాకు తెలీదు. జస్ట్ ఇంటర్వ్యూ మీరు చెయ్యండి, లైవ్ అదే అసలు మీరు చెయ్యండి, మీరు చేయగలుగుతారు అని అంటే, నేను అసలు వద్దంటే వద్దన్నా. ఒక మంచి అప్పుడు స్లిమ్మింగ్ అండ్ బ్యూటీకి సంబంధించింది అనమాట. అది నేను ఇప్పుడు పేరు అనౌన్స్ చేయొద్దు. సో ఆ ఇంటర్వ్యూ, అట్లాగే ఒక హోమియో అనమాట, హోమియో కేర్ది, అది కూడా మంచి అప్పుడు అంటే ఫేమస్ హోమియో కేర్ హాస్పిటల్ అనమాట. సో అది ఫస్ట్ ఒకటి ఆ ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, నేను స్టార్ట్ చేశాను. అయితే స్టార్ట్ చేస్తే ఏంటంటే, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ కంటే నేను అడగడం వాళ్ళకి బాగా నచ్చింది. ఎలా అడగడం అని అంటే, యాజ్ అన్ యాంకర్గా కాకుండా, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వేరే వాళ్ళు వస్తే, పేషెంట్ వస్తే ఎలా అడుగుతారు, అట్లా ఇన్వాల్వ్ అయ్యి అడగటంతో వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. అండ్ దట్టు నేను ఆపలేదు, అది కంటిన్యూ అయిపోయింది. సో వాళ్ళకి అది బాగా నచ్చింది. నచ్చి నేను వెళ్ళిపోతానంటే, ఇంకొకటి ఉంది ప్లీజ్ మా కోసం చెయ్యండి, ఇది కూడా ఆ యాంకర్దే అని అంటే, లేదండి నాకు టైం లేదు, అసలు నాకు ఇంట్లో ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్లో వద్దంటారు కూడా. మనకి ఇదే ఉంటుంది కదా, ఫస్ట్ అందరికి చెప్పకుండా వచ్చాము అంటే, వాళ్ళకి ఏం తెలియదు మన గురించి ఇట్లా చేస్తున్నామని, ఈ ఫీల్డ్ అంటే కూడా కొత్త, అందరికి భయం, వద్దని చెప్పేసానంటే, లేదు మేడం మీరు బాగా చేస్తున్నారు, ఆపొద్దు, చాలా బాగుందని అంటే, సరే అని ఆ ఇంటర్వ్యూ కూడా ఫినిష్ చేశాను. సో 2 అయిపోయాక ఆయన లోపలికి వెళ్ళి నా చెక్ తో పాటు నాకు ఆఫర్ లెటర్ కూడా చేతిలో పెట్టారు, మీరు రేపటి నుంచి యాంకర్ గా జాయిన్ అవ్వచ్చు, యాజ్ ఎ న్యూస్ యాంకర్ గా, మామూలుగా కూడా కాదు, మళ్ళీ న్యూస్ అంటే అది రికార్డింగ్, లైవ్ అయితే కాదు, స్టార్టింగ్ రికార్డింగ్, యాంకర్ గా జాయిన్ అయిపోండి, చాలా బాగా చేశారు, ఇది లైవే మీరు ఇంత బాగా చేశారు అని అంటే, రికార్డింగ్ చాలా బాగా చేస్తారు, రికార్డింగ్ అంటే మనకి తెలిసిందే కదా, కొంచెం కట్ పేస్ట్ ఆపుకొని చెయ్యొచ్చు. సో నేను అలా ప్రొసీడ్ అయిపోయా. ఇంట్లో చెప్తే నిజంగా అందరికీ ఆఫర్ రాదు, నీకు వచ్చింది అని, సో వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్టింగ్ బాగుంది, ఓకే చేసి యూ కెన్ క్యారీ అని అంటే, నేను అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేశా. అయితే నాకు ఇంకా అక్కడ అవకాశాలు తక్కువ కాబట్టి, ఇక్కడ బాగుంటుంది కాబట్టి నేను హైదరాబాద్ రావడం జరిగింది. రావడం కూడా నేను ఫస్ట్ నేషనల్ DD నేషనల్లో అప్పుడు కిరణ్ కుమార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి అనౌన్స్మెంట్ ఉంటుంది, అది నేను లైవ్ చేసేదాన్ని.
సో ఫస్ట్ ఇంటర్వ్యూకి నేను వెళ్ళగానే సెలెక్ట్ అయిపోయాను. ఓహో బాగా చెప్తున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే అక్కడ మనకి డీడీలో ఫస్ట్ చూసేది కింద ధా పా అవి పదాలు చాలా పదాలు. స్పష్టంగా పలకాలి. ఇంకా ఈటీవీకి వచ్చేసరికి అది కూడా అంతే. ఇక్కడ కూడా ఈటీవీలో కూడా చేశారా ఈటీవీలో చేశాను. ఈటీవీలో నేను చేసింది ఏంటంటే ఫస్ట్ తీర్థయాత్రలు చేశాను. అన్ని అంటే టెంపుల్స్ devotional గురించి కి, ఆ. డివోషనల్ టెంపుల్స్ గురించి బాగా చెప్పడం. మీరు బాగా చెప్తున్నారమ్మా చేయండి అని అంటే అది చేశాను. దాని తర్వాత ఈటీవీలోనే సఖి ఒక 6 years చేశాను. 6 episodes పర్ డే. మార్నింగ్ మేకప్ వేసుకుంటే ఈవినింగ్ మార్నింగ్ 7:30కి మేకప్ వేసుకుంటే నాకు ఈటీవీలో నచ్చేది ఒకటే అండి. ఆ స్కూల్ చాలా అంటే ఆ స్కూల్ సిస్టమ్ నాకు బాగా నచ్చుద్ది. మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మేకప్ అయిపోవాలి, డ్రెస్ చేంజ్ ఉంటుంది, అంతే ఎపిసోడ్స్ వెళ్ళిపోతాయి. సఖి అని మీరు వినే ఉంటారు. అవును సఖి విన్నాం. ఓ సఖి అని ముఖ్యంగా ఆడవారి కోసం వాళ్ళ అందచందాల రూపులు ఎలా దిద్దుకోవాలి, అట్లాగే కుకింగ్ ఎలా చేసుకోవాలి, జ్యువెలరీ గురించి, శారీస్ గురించి, అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, యోగా ఇలాంటివన్నీ చెప్తుంటారు నాకు. సో అందుకని దాంట్లో కూడా అన్ని సెక్టర్స్ ఆల్మోస్ట్ చేశాను. అండ్ దాంట్లో డాక్టర్స్ ఇంటర్వ్యూస్ కూడా చేశాను. దాని తర్వాత నేను చేసింది ఏంటంటే నాకు మళ్ళీ సాక్షిలో ఆఫర్ వచ్చింది న్యూస్ రీడర్గా. సో సాక్షిలో ఎందుకంటే అందులో రావడమే చాలా అంటే ఒక మనం ప్రూవ్ చేసుకుంటాం కదా. సాక్షిలో చేశాను న్యూస్ రీడర్గా. చేసిన తర్వాత అక్కడ నాకు కొంచెం అంటే ఒకటే షిఫ్ట్ వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇట్లా కాదు మనకి ఫ్రీలాన్సింగ్ అంటే నాకు ఇక్కడ నుంచి కూడా ఇంకా కాల్స్ వస్తున్నాయి. అంటే వేరే ఛానల్స్ నుంచి రావచ్చు కదా, చెయ్యొచ్చు కదా, మీరు బాగా చేస్తున్నారు అని. సో నేను ఫ్రీలాన్సింగ్ బెటర్ అనుకొని ఆ వేలో వెళ్ళి. ఓకే మ్యామ్, మీరు యాంకర్ గా ఎలా చేస్తున్నారు? ఎప్పుడు తెలిసింది మీకు మీలో యాక్ట్రెస్ కూడా ఉన్నారని? ఎస్. అయితే ఇట్లాగే జమినీకి నేను ఫస్ట్ సాక్షి నుంచి జమినీకి రాగానే నా ఫస్ట్ ఇంటర్వ్యూ సూర్య గారిది అనమాట. సింగం 2కి సూర్య గారిని చేశాను ఇంటర్వ్యూ. రావడమే తను అంటే మనం కొంచెం మంచి ఛానల్లో చేసొచ్చా మనకు ఉంటుంది కాబట్టి మీరు సూర్య గారి ఇంటర్వ్యూ తీసుకోండి అని సింగం 2కి నేను ఫస్ట్ ఇంటర్వ్యూ సూర్య గారిని చేశాను. ఎలా అనిపించింది మ్యామ్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సూర్య గారు అయితే అసలు ఎంత సచ్ నైస్ పర్సన్ అంటే ఆయన పాపం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఎక్కడ తాజ్ లో ఎక్కడ ఉన్నారు అనుకుంటా, జమినీ దగ్గరే కాబట్టి జీవికే పక్కన, అక్కడి నుంచి వచ్చేసారు. తను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అయితే యాంకర్ వచ్చేసరికి లేట్ అవుతుందని తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ లేసొచ్చి లేట్ అయిందని చెప్పి తను సారీ చెప్తున్నారు. అస్సలు సో స్వీట్, అసలు అంత మంచి పర్సన్. అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, మనమే ఎంత మంచి పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నాము, మంచి పెద్ద యాక్టర్, చెప్పాల్సిన ఇది కూడా లేదు. బట్ చెప్పారు అని అంటే ఆయన మంచితనం చూడ. నాట్ ఓన్లీ సూర్య, చాలా మంది యాక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఎంత ఎదిగినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలు మర్చిపోరు. అది యాక్టర్స్, మంచి గొప్ప యాక్టర్స్ లో ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ అదే. అది ఉంటే ఎంత స్థాయికైనా వెళ్ళిపోతారు. రైట్ మ్యామ్, ఈ యాంకరింగ్ కి మీరు ఎప్పుడైతే వచ్చారు యాంకరింగ్ కి, దాని ఇన్స్పిరేషన్ ఎవరు? ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం టీవీ ఏదైనా చూస్తుంటాం కదా, ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అబ్బిదిలా అది చూస్తుంటారు. ఒక యాంకర్ గా అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చూస్తారో తెలుసా? ఆ ప్లేస్ లో నేనుంటే ఎలా చెప్తాను, నేనుంటే ఇంకెంత బాగా చెప్పొచ్చు, లేదనంటే ఆమె బాగా చెప్పలేదనుకోండి, మనం ఇంకా బాగా చెప్పొచ్చా, ట్రై చేయొచ్చా, అండ్ మిర్రర్ ముందుకెళ్ళి మనం కూడా వాళ్ళలాగా ఇట్లా అంటూ చెప్పడం. అది చిన్నప్పటి నుంచే ఉంటుంది, బై బర్త్ కొంతమందికి వచ్చేస్తుంది. ఇట్లా యాంకర్ గా చేయాలి, ఒక యాక్టర్ ఏదన్నా మనకి రోల్ మోడల్, మనకి నచ్చిన వాళ్ళు టీవీలో యాక్టర్స్ కానీ ఎవరైనా చేసేటప్పుడు సో మనం కూడా వావ్ ఇది బాగుంది, మనం కూడా ఇలా చేస్తే బాగుంటది, ఆ థాట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఆటోమేటిక్ గా యాక్టర్ కానీ అవుతారు, లేదనంటే యాంకర్ గా ఇష్టపడే వాళ్ళు ఆ ఫీల్డ్ కైనా చూస్ చేసుకుంటారు. అంటే మీరు చిన్నప్పుడు ఏమైనా స్కూల్స్ లో, కాలేజ్ లో ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారా మ్యామ్? నా కాలేజ్ లో నా లెక్చరర్స్ అందరికి నేను ఫేవరెట్ పెట్. అండ్ నా సెవెంత్ స్కూల్ ఇదిలో నాకు అప్పుడు ఒక పెన్ గిఫ్ట్ వచ్చింది, ఒక సాంగ్ కి. పాట్రియాటిక్ సాంగ్ పాడాను, జాతీయ గీతం కూడా. నేను క్లాసికల్ సింగర్ అండ్ క్లాసికల్ డాన్సర్ కూడా. నీ టాలెంట్ లా మేడం, ఎలా మేడం ఎంత సాధ్యమైంది మీకు? ఆ సాంగ్ అప్పుడు వచ్చింది. నాకు అప్పటి నుంచి ఇంకా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి సంగీతం కూడా నేర్చుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇంకా డాన్స్ అంటే ఎక్కువ క్లాసికల్ నేర్చుకున్నాను. ఇప్పుడు అఫ్ కోర్స్ వెస్ట్రన్ కూడా ఇష్టమే, అది కూడా చేస్తుంటాను. జుంబా, వెస్ట్రన్ అన్ని చేస్తాను. చాలా సూపర్ మ్యామ్.
ఎలా యోగా ఎలా చేస్తాను. సాధ్యమైంది మేడం ఇన్ని టాలెంట్లు ఒక అది పర్సన్ లో ఇన్ని మల్టీ టాలెంటెడ్ ఎలా వచ్చింది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడొచ్చే పిల్లలకైతే నేను చెప్పేది ఒకటేరా. ఉమ్, ఏంటంటే ఏదైనా సరే మనం అది చేద్దాం సరదాగా, సరదాగా అనుకుంటారు కానీ, ఆ సరదాలో మన ఇష్టాన్నొక్కటి ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే అవును. చాలు. అప్పుడు మన కెరియర్‌ని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఉమ్, రైట్? అవును. మన కెరియర్ ఎలా ఉండాలి ఏంటనేది మనం డిజైన్ చేసుకునేది మన ఇన్నర్ మైండ్ మనకు ఆల్రెడీ ఒక సిగ్నల్ పంపిస్తుంటుంది. ఏంటి? అవును. నువ్వు పలానా, నువ్వు పలానా, నువ్విది చెయ్యొచ్చు, అవును. నీకీ టాలెంట్ ఉంది. అంటే మనకి అది హిడెన్ టాలెంట్ ఉంటుంది. అది ఏదైనా టీవీలో చూసేటప్పుడు మనం ఆటోమేటిక్‌గా చిన్న పిల్లలు చూడండి ఎవరైనా వాళ్ళు ఇలా ఇలా చేస్తే, అవును. ఎందుకట్లా చేస్తావని అంటారు కానీ, అది వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్. అవును. ఇంతకీ చదువుకో, చదువుకో, చదువుకో అవును. అనంటే యెస్ ఆఫ్‌కోర్స్ కొంతమంది చదువుకున్న వాళ్ళు 2 రకాలుగా చేస్తారు. లేదనంటే కొంతమంది ఒక కళ వైపే దృష్టి పెడతారు. మళ్ళీ చదువులో కొంచెం డల్ ఉంటారు. ఉమ్, దేవుడి దయ వల్ల నేను రెండిట్లో పర్వాలే ఆ, బానే వచ్చేదాన్ని. అవును. నా జూనియర్ ఇంటర్‌లో అనుకుంటా నేను కొత్తగూడెం సింగరేణి విమెన్స్ కాలేజ్‌లో సింగింగ్ కాంపిటీషన్‌లో 7 ఓహ్! డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ చేస్తే, మా కాలేజ్‌కి నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకొనొచ్చా. వావ్! అప్పటినుంచి ఇంకా మా ఆ! ప్రిన్సిపల్స్ కానీ, మా లెక్చరర్స్ కానీ ఇంకా ఒక ప్రిన్సెస్ అన్నమాట. వావ్! అవును. ఆ! అంతే కదా! ఇంకా ఇప్పుడు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటది. మన కాలేజ్, ఆ! మన ఊరు యాక్చువల్లీ మాది ఖమ్మం. ఆహా! సో, ఖమ్మం. మన ఊరు, మనదమ్ము అన్న ఆ! ఇది ఫీల్ ఉంటుంది కదా! ఓకే. సో, అవును. అది బావుంటది. అది కూడా మళ్ళా మన లెక్చరర్స్ మనకి చూపిచ్చే ఆ ప్రేమ ఉండేది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఆ! సో, అందుకు నేనేం చెప్తానంటే ఈ జనరేషన్‌లో ఈ జెన్‌జీ, జెన్ ఆల్ఫా ఉంటారు కదా! అవును. బద్ధకం, బద్ధకం అంటారు కానీ వాళ్ళలో కూడా ఏదన్నా హిడెన్ టాలెంట్ టాలెంట్ ఉంటుంది. ఉంటుంది. సో, అవును. పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసి హ్మ్. అట్‌లీస్ట్ వాళ్ళకెప్పుడు చదువు, చదువు 1, 2, 3, 4, 5, 6 అన్నట్టు 1, 2, 3 కాకుండా అవును. వాటి కోసం హ్మ్. ఆలోచించకుండా కొంచెం ఇట్లాంటివి కూడా పిల్లలకి వాళ్ళల్లో ఏముందో అనేది గుర్తించి వాళ్ళ టాలెంట్‌ని బయటికి తీసే బాధ్యత అవును. పేరెంట్స్‌ది కదా! పేరెంట్స్‌ది. సో, అవును. అది బయటికొచ్చిందంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు సక్సెస్ అవుతారు. అవును.